వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పనులపై విలేకరులతో సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించి సహకరించిన సీఎం చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం నరకాలములో నియోజకవర్గంలో పల్లి పండుగ కార్యక్రమంలో 19 కోట్ల నిధులతో 21 కిలోమీటర్లు వివిధ గ్రామాలలో సీసీ రోడ్లు నిర్మించామన్నారు. ఎంపీ నిధులు 2 కోట్లతో 2 కమ్యూనిటీ హాల్స్, నియోజకవర్గంలో జిల్లా పరిషత్ నిధులు 50 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. దానికి రోడ్డంతా కూడా పూర్తిగా పాడైపోయి గుంతలతో ఇదైపోయి ఉంది. దానికి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. అంటే 4 కోట్ల రూపాయలతోటి ఆ 4 కోట్లు ఎక్కడి దాకా సరిపోతే అక్కడ 7 మీటర్ల రోడ్డుగా అభివృద్ధి చేయబోతా ఉన్నాం. అక్కడి నుంచి కలెక్టర్ గారు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ 1 కోటి రూపాయలు ఇచ్చారు. దాన్ని 5.5 మీటర్ల వరకు 5.5 మీటర్లు ఎక్కడి దాకా వస్తే అక్కడి దాకా అభివృద్ధి చేస్తాం. త్వరలోనే బ్యాలెన్స్ రోడ్డు అంటే వణుకూరు వైపు నుంచి దాదాపుగా 3.5 పనులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో పెనమలూరు వైపు నుంచి అక్కడున్న రియల్టర్ల సహకారంతో రోడ్డు వెడల్పు చేసి వాళ్ళ వెంచర్ల దాకా వాళ్ళ డబ్బులతోటి, ప్రభుత్వ నిధులు వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి, దానికి కుందేరు నుంచి కందలంపాడు విలేజ్ అప్రోచ్ రోడ్ మీదుగా మానికొండ వరకు 80 లక్షల రూపాయలు టెండర్లు పిలవడం జరిగింది. అలాగే కోమటిగుంట టు మారేడుమాక అది కూడా గతంలో మనమే అభివృద్ధి చేసాం. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం జీజీ గ్రామ అభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థి బూస చిన్న నరసయ్య బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి కొంతమేరకే పరిమితమైందని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు అవసరమైన వాటర్ ప్లాంట్ ఏర్పాటు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థతో పాటు ఇతర మౌలిక వసతులను సమగ్రంగా కల్పిస్తానని హామీ ఇచ్చారు. తాను సర్పంచ్గా గెలిస్తే పార్టీలకు అతీతంగా గ్రామ సేవలే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తానని బూస చిన్న నరసయ్య తెలిపారు. జంగిలి రాజు గుడ్డేలుగుపల్లె గ్రామం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ దొంతి మాధవరెడ్డి గారు నన్ను అవకాశం ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, మా ఊరి సమస్యలు, సీసీ రోడ్లు అంతర్గత బ్యాట్ గుర్తు కోటు వేసి గ్రామస్తులంతా గెలిపియాలని కోరుచున్నాను. గుడ్డేలుగుపల్లె గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జంగిలి రాజు, అతని బ్యాట్ గుర్తుకు ఓటు వేయవలసిందిగా కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అందరూ సహకరించవలసిందిగా, మా గ్రామంలో కూడా అందరూ సహకరిస్తారు. అదేవిధంగా విజయ పదంలో నడుస్తాను. జంగిలి రాజు గారు బ్యాట్ గుర్తుకు ఓటు వేయవలసిందిగా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటూ, బ్యాట్ గుర్తుకే బీజేపీ రామ మైసంపల్లి. నేను బీజేపీ తరఫున సర్పంచ్గా వేసిన బ్యాట్ గుర్తు నాది, ఓటేసి గెలిపియండి, సర్పంచ్ని చేయండి. గ్రామ ప్రజలకు నమస్కారం. నేను మీ ఈర సందీప్. గత 5 సంవత్సరాలుగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వాడిని. మన గ్రామంలో ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికలు రానున్నాయి. మనం కట్టిస్తామని మాటిస్తున్నాము. అదేవిధంగా మన గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్య విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆముదలవలస మండలం తునివాడ గ్రామానికి చెందిన డ్వాక్రా మహిళా సంఘాలు 2018 నుంచి గ్రామంలోని 42 సంఘాలుగా సంబంధించిన సుమారు 50 లక్షల నిధులను సిఎఫ్ అల్లు అరుణకుమారి మరియు ఆమె భర్త శ్రీధర్ స్వాహా చేశారని ఆరోపిస్తూ, ఈ విషయాన్ని ఇప్పటికే గ్రామ పెద్దలు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా తమ కష్టార్జిత డబ్బులు తిరిగి ఇప్పించి తగు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. కలిపి తన భర్త
సీయప్ప భర్త శ్రీధరును కలిపి మా సొమ్మలు పడి అంతది ఇంతకు తెచ్చి ఈ కంప్లైంట్లల్లా రాసుకొని మమ్మల్ని ఈ ఎంక్వైరీ చేసి మేము ఎంత నష్టపోయామో అంత మాకు ఇప్పిస్తారనేసి మా నమ్మకంతో ఉన్నాము. మేము ఈ జిల్లా కలెక్టర్ గారికి, ఎలుగు ఆఫీసు సభ్యులకి, మండలం సభ్యులకి, బ్యాంకీ సభ్యులకి నమస్కారం చేస్తూ మా విన్నపం వినిపిస్తున్నాము. మీకు నమస్కారం. మేము 10 మంది గ్రూపు, షిరిడి సాయి మాది పేరు. అయితే 10 లక్షలు లోన్ తెచ్చాము. 10 లక్షల్లోన 9 మంది తీసుకొనరు. ఒక ఆవిడ మేము కట్టలేమని తీసుకోవట్లేదు. అది రిఫర్ చేసి ఇవ్వండి, ఒకరికి ఇస్తామంటే వద్దనిసాడు. నేను రిఫర్ చేసి ఇస్తాను అన్నాడు. అదేమో రిఫర్ చేయలేదు. అది ఉండిపోయిన ఆవిడకి మా దగ్గరవే మనిషి వెయ్యేసి ఎత్తి 10,000 రూపాయలు అతనికి ఆవిడకి ఇచ్చేసాము. 10,000 రూపాయలు ఇచ్చేసి అతనికి ఒక 2,000 ఇచ్చాము తెచ్చినందుకు. ఇప్పుడేమో మాకు ఆ గ్రూపులోనివి 65,000 ఇవి. మంచిర్యాల జిల్లా వేమనపల్లె మండల బీజేపీ అధ్యక్షుడు ఏటా మధుకర్ మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పత్రికా సమావేశాన్ని నిర్వహించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర గౌడ్. ఏటా మధుకర్ మృతి చెందిన 2 నెలలుగా గడుస్తున్నా ఇప్పటికీ దోషులను పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. ఏటా మధుకర్ మరణానికి కారణమైన వారు దర్జాగా రోడ్లపైన తిరుగుతుంటే పోలీసులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిందితులు హైకోర్టు నుండి తెచ్చుకున్న యాంటీ సేఫ్టీ బెల్ను రద్దు చేసినప్పటికీ పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోవడం శోచనీయమని నేను తెలియజేస్తా ఉన్నాను. దీనికోసం అనేక దఫాలుగా ఏసీపీ గారు కావచ్చు, డీసీపీ గారు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, నిన్ననే మా రఘునాథ్ వెర్రపల్లి గారు డీసీపీ గారిని కూడా కలిసి మరి ముద్దాయిలను అరెస్ట్ చేయాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు ఏమాత్రం ఈ కేసు విషయం లోపల పట్టించుకోకపోవడం శోచనీయం. ఏదైతే ముద్దాయిలు ఉన్నారో కేసు 10వ తేదీన రిజిస్టర్ అయితే వెంటనే 15వ తేదీ వాళ్ళు ఒక క్వాష్ పిటిషన్, ఒక బెయిల్ పిటిషన్ 2 హైకోర్టులో. ఇక మీదట మేము ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని అడగం. ఇక కార్యాచరణ మాత్రమే ఉంటుంది భారతీయ జనతా పార్టీది. ఇక మీదట చెప్తా ఉన్నా, 17వ తారీఖు రోజున ఎలక్షన్ అయిపోయిన తర్వాత 18వ తారీఖు లోపల నిందితులను కనుక అరెస్ట్ కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఇచ్చినటువంటి వాస్తవమే. కానీ తర్వాత కేవలం 10 తారీఖు లోపల అంటే 11వ తారీఖు నాడు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని 38 హైస్కూల్ క్రీడా మైదానాల అభివృద్ధికి ఒక్కో స్కూల్కు 5 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు అయ్యాయి. డివిజన్ స్థాయి ఉపాధ్యాయులు క్రీడా పోటీలను శివపురం బాలికల రెసిడెన్షియల్ కళాశాల ప్రాంగణంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల సంక్షేమం కోసం 2 కీలక వరాలను ప్రకటించారు. ఈ నిధులతో ఆయా పాఠశాలల్లో క్రీడా మైదానాలను అభివృద్ధి చేసి పిల్లలకు అవసరమైన వాలీబాల్, క్రికెట్ వంటి క్రీడా సదుపాయాలను కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ పైల గోవింద్, 12 మండలాలకు చెందిన ఎంఈఓలు, ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చినటువంటి అధికారులకి, అలాగే ఈ డివిజన్ నుంచి మొత్తం టోటల్ ఎన్ని మండలాలండి? 12 మండలాల నుంచి వచ్చినటువంటి టీచర్స్, అంటే క్రీడాకారులు అంటాం. టీచర్స్ బయటని గ్రౌండ్కి వచ్చారు కాబట్టి క్రీడాకారులు అంటారు. క్రీడాకారులందరికీ కూడా, ఉపాధ్యాయ క్రీడాకారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయిన దగ్గర నుంచి కూడా
ఎడ్యుకేషన్కే నా ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే మిగతా అన్నీ కామన్ జరుగుతూ ఉంటాయి రొటీన్గా. ఎడ్యుకేషన్ మనం అందించగలిగితే కుర్రోళ్ళకి సరైన ఎడ్యుకేషను ఈవేళ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి రావాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నా దృష్టిలో. అందుకే నర్సీపట్నంలో ఒకప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యేటప్పటికి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితే 83లో 42 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నాను నేను. అప్పుడు నేను ఎమ్మెల్యే అయినప్పుడు నర్సీపట్నం డిగ్రీ కాలేజ్ కూడా లేదు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బీజేపీ సర్పంచ్ అభ్యర్థి దుఃఖతుయ్య సంధ్య రంజిత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతున్నారని, లింగాపురం గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే జరిగిందని, కేంద్ర ప్రభుత్వం నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. పేరు దుంకదువ సంధ్య రంజిత్, లింగాపురం గ్రామం బీజేపీ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గ్రామ పంచాయతీ మాకు లేదు, దాన్ని పూర్తి చేస్తాము. అందరికీ నన్ను ఆదరించి కత్తెర గుర్తు ఓటేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను. నా పేరు దుంకదువ రంజిత్. మా భార్య లింగాపురంలో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా డాక్టర్ గోగుల రాణప్రతాప్ రెడ్డి గారి సూచన మేరకు మా భార్య అయిన దుంకదువ సంధ్య గారిని బీజేపీ యాత్ర తర్వాత స్నానం చేసుకోవడానికి కూడా నీటి వసతి లేదు. దయచేసి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరి కులానికి అతీతంగా నాతోటి ఉన్న అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, నాకు తల్లిదండ్రులు లేరు, మీరే తల్లిదండ్రులు, నాకు అన్నదమ్ములు లేరు, మీరే అన్నదమ్ములు, దయచేసి పేరు పేరున అందరికీ నమస్కారాలు. ఆడ వాటర్ ప్లాంటు, అది వాటరు కుళాయిలు పెట్టించి ఇలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ కూడా సెంటర్ లైట్ ఏర్పాటు చేసి, ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి దూరంలో మన విలేజ్లో చనిపోతే వస్తే నైట్ అవుతుంది, అక్కడ వాటర్ కరెంటు కొరత ఉన్నది. సెంటర్ లైటింగ్ మరియు వాటరు కుళాయిలు పెట్టించి ఈ రుణం తీసుకుంటానని నా తల్లిదండ్రుల సాక్షిగా చెప్తున్నా. నాకు మీరే తల్లిదండ్రులు, మీరే అన్నదమ్ములు, నాకు ఎలాంటి వేరే లేదు. దయచేసి నా యొక్క గుర్తు కత్తెర గుర్తు, దుంకదువ సంధ్య గారి కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలని ఊరు ప్రజలను కోరుకుంటున్నాను. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బీజేపీ సర్పంచ్ అభ్యర్థి దుంకతువ్వ సంధ్య రంజిత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందుతున్నారని, లింగాపురం గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే జరిగిందని, కేంద్ర ప్రభుత్వం నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. వజీర్ గారు మన యూనిట్ ఫ్లాగ్ని హాయిస్ట్ చేస్తా ఉన్నారు. రండి. యూజ్ ఆఫ్ రైట్, ఎన్సీసీ యూజ్ ఆఫ్ రైట్. రిమైనింగ్ కూడా సెల్యూట్. శ్రీకాకుళం and team members to come and collect the ఈరోజు 7th యానివర్సరీ బాపట్ల జిల్లాలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను గత 15 సంవత్సరాలు బాపట్ల జిల్లాలో బాపట్ల పట్టణంలో జరుపుకుంటున్న అందరూ కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు మరి ఇక్కడ ఉండి మరి ఈ అకామిడేషన్ చూసుకుంటూ, భోజనాలు వసతి చూసుకుంటూ, మరి అంత దూరం వచ్చి మీరు ఇక్కడ నేను పెట్టిన ఈ మీటింగ్
ఫస్ట్ డమ్ మీద లెఫ్ట్ లెగ్, తర్వాత రైట్ లెగ్, తర్వాత లెఫ్ట్ లెగ్, మళ్ళీ గ్యాప్ వస్తుంది. డమ్ డమ్ డమ్. వజీర్ గారు మన యూనిట్ ఫ్లాగ్ ని హాయిస్ట్ చేస్తా ఉన్నారు. రండి రండి. యూజ్ ఆఫ్ రైట్, ఎన్సిసి యూజ్ ఆఫ్ రైట్. రిమైనింగ్ కూడా Srikakulam and the team members to come and collect the ఈరోజు 7th యానివర్సరీ బాపట్ల జిల్లాలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను గత 15 సంవత్సరాలు బాపట్ల జిల్లాలో బాపట్ల పట్టణంలో జరుపుకుంటున్న అందరూ కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు మరి ఇక్కడ ఉండి మరి ఈ అకామిడేషన్ చూసుకుంటూ భోజనాలు వసూలు చూసుకుంటూ మరి అంత దూరం వచ్చి మీరు ఇక్కడ నేను పెట్టిన ఈ మీటింగ్ ఫస్ట్ డమ్ మీద లెఫ్ట్ లెగ్, తర్వాత రైట్ లెగ్, తర్వాత లెఫ్ట్ లెగ్, మళ్ళీ గ్యాప్ వస్తుంది. డమ్ డమ్ డమ్. బాపట్ల జిల్లా క్రీడల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రతి ఒక్కరూ క్రీడల పట్ల శ్రద్ధ చూపించాలని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఎస్కే లాల్ వజీర్ అన్నారు. బాపట్ల పట్టణంలోని పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లో నిర్వహించిన 7వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత కాలంలో ప్రజలు వ్యాయామం లేకపోవడం వలన ఆసుపత్రుల చుట్టూ తిరిగే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రోగాల నుండి విముక్తి పొందాలంటే ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని, శరీరానికి క్రీడలు అవసరమని అన్నారు. ఈ పోటీలలో విశాఖ, బాపట్ల, శ్రీకాకుళం, ప్రకాశం, కర్నూలు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మద్దిలేటి రెడ్డి, రిటైర్డ్ డీఎస్పీ విజయసారథి, మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నాయకులు ఎస్కే నజీర్ తదితరులు పాల్గొన్నారు. రండి రండి. యూజ్ ఆఫ్ రైట్, ఎన్సిసి యూజ్ ఆఫ్ రైట్. రిమైనింగ్ కూడా and the team members to come and collect. బాపట్ల జిల్లాలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను గత 15 సంవత్సరాలు బాపట్ల జిల్లాలో బాపట్ల పట్టణంలో జరుపుకుంటున్న అందరూ కూడా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు మరి ఇక్కడ ఉండి గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు కరచాలనం అందిస్తూ పరిచయం చేస్తున్న ఎమ్మెల్యేలు పలు క్రీడల్లో స్వయంగా పాల్గొని వారిని ఉత్సాహపరిచారు.
అనంతరం ఉపాధ్యాయులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ చదువులో ఆటోలలో నిత్యం విద్యార్థులకు ప్రోత్సహించే ఉపాధ్యాయులు నేడు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో క్రీడల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, పండ్రాజు, సాంబశివరావు పాల్గొన్నారు. స్వల్ప ఆనందం వస్తుంది. గేమ్స్ లో బాగా ఆడించి వాళ్ళతో పాటు మీరు కూడా ఎంగేజ్ అవ్వండి. చాలా హ్యాపీగా ఉంటుందండి. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇలా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేపట్టిన తర్వాత క్రీడలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. క్రీడలు చూసుకుంటే మనకి వ్యక్తిత్వ వికాసానికి కానీ స్వల్ప ఆనందం వస్తున్నాం. ఎప్పుడైనా కానీ ఆటోమేటిక్ కింద మన రోజు పడే కష్టాల నుంచి బయటకు రావాలంటే ఇలాంటివి చాలా అవసరం. ఇది నెగ్లెక్ట్ చేస్తే మనకి ఎప్పుడైనా కానీ రావాల్సిన ఎనర్జీ అనేది ఎప్పుడు కనపడదు. సో అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటూ వస్తా. అనేక రకాల క్రీడలు గుడివాడ మన ఈ మైదానంలో అయితే కనుక అనేక ఎన్టీఆర్ స్టేడియంలో అయితే అనేకమైన క్రీడలు పెడతా ఉన్నాం. మీ అందరికీ కూడా నేను ప్రతిసారి నాకు చాలా ఇష్టం. క్రీడలతో పాటు చదువు అంతే అవసరమో క్రీడలు కూడా అంతే అవసరం అని చెప్పేసి గుర్తించి మీరందరూ కూడా ఇలా ముందుకు వచ్చి ఇలా ఆడటం కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఎవరు మరి మనకి పార్టిసిపేషన్ చేసామా, ఆనందపడ్డామా, ఎంజాయ్ చేసామా అనేది ఇంపార్టెంట్. గట్టిగా నెల్లూరు రాజకీయాల్లో కీలక మలుపు నెలకొంది. మేయర్ అవిశ్వాస తీర్మానం వేళ చిత్తూరు జిల్లా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నెల్లూరు టీడీపీ కార్పొరేటర్లు ఈ నెల 18న జరగనున్న మేయర్ ఎన్నిక నేపథ్యంలో ప్రత్యేకంగా కాణిపాకంకి చేరుకున్నారు. ప్రత్యర్థి ఓటుకి ఓటు వేయకుండా అధికార పార్టీ వ్యూహాలు ప్రచారం నడుస్తుండగా కార్పొరేటర్లు మీడియాకు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ సందర్భంగా కార్పొరేటర్లతో కలిసి కాణిపాక వినాయకుని దర్శనానికి వచ్చిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న మేయర్ అవిశ్వాస తీర్మానంలో మేయర్ పదవి ఖచ్చితంగా అధికార పార్టీకే దక్కుతుందన్నారు. దీంతో నెల్లూరు మేయర్ ఎన్నికపై ఉత్కంఠ పెరుగుతోంది. చాలా రోజుల తర్వాత కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకోవడానికి వచ్చాం. ఆ దేవుడు ఆశీస్సుల కోసం వచ్చాం. అందరం దర్శనం చేసుకొని బయలుదేరాం. మేయర్ పదవి తెలుగుదేశం పార్టీ బలపరిచే వాళ్ళకే దక్కిందనేసి అంటే మెజార్టీ వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నాం. దానిపైన అంటే సత్య ప్రమాణాలకు వచ్చేసి చర్చ జరుగుతాం. అంత అవసరం లేదండి. ఆ అవసరం లేదండి. దానికి ఏం అవసరం లేదు. సమానాలు చేసే అవసరం మాకు 14వ తారీఖు మేయర్ పదవిని ఎవరు 14 కాదన్నా 18 12 గంటలకు మీరే చూస్తారుగా. తెలుగుదేశం పార్టీకి మేయర్ పదవి వస్తుందంట. మీరే చూస్తారు కదన్నా. మొత్తం ఎంతమంది మీకు మద్దతు ఎంతమంది మీకు మద్దతు ఉన్నారు? అన్నీ 18వ తారీఖు కనపడ. చిన్నారుల మనసు గెలుచుకున్నారు బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ. ప్రతిక్షణం ప్రజాసేవ కోసం నరేంద్రవర్మ తపన అదే పంతాన రాజకీయంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఏ ఆపద ఉన్నా నేనున్నానంటూ ముందుకు వస్తున్నారు. బాపట్ల మండలం వెదుర్లపల్లిలో బదురుల పాఠశాల విద్యార్థులకు తన వేగేసిన ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో తన సొంత నిధులను వెచ్చించి 6 లక్షల రూపాయలు విలువగల 90 మంచాలను విద్యార్థినీలకు అందజేశారు. ఈ సందర్భంగా కాసేపు పాఠశాలలోని విద్యార్థులతో ముచ్చటించి వారు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రలో జరుగుతున్న పలు రకాల ప్రాజెక్టులను ఐటీ టూరిజం హబ్, భోగాపురం విమానాశ్రయ పనులు పరిశీలన, సబ్బవరం, పెందుర్తి మండలాలలో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలు, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుకు భూముల లభ్యత గురించి, సాగర తీరాన్ని ఆనుకుని ఉన్న
భీమునిపట్నం వద్ద టూరిజం హబ్ ప్రాంతాన్ని భోగాపురం వద్ద ఏవియేషన్ యూనివర్సిటీకి ఏర్పాటు సంబంధించి విమానాశ్రయానికి రహదారులు అనుసంధానంగా టౌన్షిప్ అభివృద్ధి తదితర పనులకు సంబంధించి వివరాల గురించి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి ప్రస్తుత ప్రాజెక్టుల స్టేటస్ను అడిగి తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కూడా మరి ఏదో ఒక పండగ వాతావరణంలోనే ఉంటుంది. మరి మొన్ననే మీరందరూ కూడా టీచర్స్ కి అందరికి కూడా మినీలకి మెయిన్ వర్కర్లుగా చేయడం జరిగింది. అలాగే మీకు అందరికి కూడా గ్రాడ్యుటీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈ రోజు సెల్ ఫోన్లు కూడా చూడండి మొహాలని ఎంత కలకలలాడుతున్నాయో. ఈ విధంగా కనిపించాలని మన కోరిక. ఏ స్కూల్కి పోయినా ఏ అంగన్వాడీ సెంటర్కి పోయినా సరే మీ మొఖాలు ఎలాగా వెలిగిపోతున్నాయో అలా కనిపించాలి. రోజు చూస్తున్నాం మీ అంగన్వాడీ సెంటర్లో ఫోటోలన్నీ కూడా చాలా టైం కేటాయించి ఉదయం లేచినప్పటి నుంచి ఏ సెంటర్లో ఎలా ఉన్నారు పిల్లలు అనేది చూడడమే నా పని. సో మీరు పెట్టే ఫోటోలు అన్నీ కూడా మేము గమనిస్తూ ఉంటాం. పిల్లలందరూ మాట్లాడండి లేకపోతే చేయండి అనకుండా. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా సీఎం చంద్రబాబు ఉత్తరాంధ్రలో జరుగుతున్న పలు రకాల ప్రాజెక్టులను ఐటీ, టూరిజం హబ్, భోగాపురం విమానాశ్రయ పనులు పరిశీలన, సబ్బవరం, పెందుర్తి మండలాల్లో ఏర్పాటు చేయబోయే పరిశ్రమలు, ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుకు భూముల లభ్యత గురించి, సాగర తీరాన్ని ఆనుకొని ఉన్న భీమునిపట్నం వద్ద టూరిజం హబ్ ప్రాంతాన్ని భోగాపురం వద్ద ఏవియేషన్ యూనివర్సిటీకి ఏర్పాటు సంబంధించి విమానాశ్రయానికి రహదారులు అనుసంధానంగా టౌన్షిప్ అభివృద్ధి తదితర పనులు సంబంధించి వివరాలను గురించి ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించి ప్రస్తుత ప్రాజెక్టుల స్టేటస్ను అడిగి తెలుసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధించిన అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే చాలా సిద్ధశుద్ధితో ఉండి ఈరోజు ప్రతి విషయంలో కూడా ఆయన ప్రతి అడుగు వేస్తున్నారు. నిన్ననే మనకి విశాఖ నగరంలో మనందరికీ ఉపయోగపడే, మన భావితరాలకు ఉపయోగపడే ఒక టూరిజం పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మనం చూశారు. మీరు ఈ వారం రోజులు ప్రక్రియ అంత కూడా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ప్రజానీకానికి అన్ని విషయాలు తెలియాలి. సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మొన్న మాకు విందిచ్చారు ఆల్ ఎంపీస్ అందరికి కూడా, ఎన్డీఏ కూటమి ఎంపీలకి. ఆ విందులో ముందుగా మీకు సిద్ధశుద్ధి ఉండి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రికి అవకాశం మీకు ఇచ్చారు, మీ పార్టీకి అవకాశం ఇచ్చిన ప్రజానికి ఇచ్చారు. ఆ ప్రజలు భావితరాలకి సంపద సృష్టించడానికో లేకపోతే సంపదను కాపాడడానికో ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో గుర్తింపు రావడానికో ముఖ్యమంత్రి గారు అండ్ టీం ఎన్డీఏ కూటమి చేస్తున్న ప్రయత్నానికి మీరు చేదోడు ఓదోడుగా ఉన్న సంస్థలో కూడా మేము మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. స్థానిక సంస్థలో కూడా ఈ రేపు జరుగుతున్న ఎన్నికల్లో, భవిష్యత్తు జరిగే ఎన్నికలకి కూడా మా ప్రభుత్వం పనితీరు కూడా అర్థం పడుతుంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో 2169 మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. 26 జిల్లాలలోని అంగన్వాడీ కేంద్రంలో ముస్తాబు కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ మంత్రి గుమ్మిడి సంధ్య రాణి పాల్గొనగా టీచర్, పిల్లల మధ్య హ్యాపీ డేతో స్నేహ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా ఈరోజు సెల్ ఫోన్ పంపిణీ కార్యక్రమం గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో కూడా మరి ఏదో ఒక పండగ వాతావరణంలోనే ఉంటుంది. మరి మొన్ననే మీరందరూ కూడా టీచర్స్ కి అందరికి కూడా మినీలకి మెయిన్ వర్కర్లుగా చేయడం జరిగింది. అలాగే మీకు అందరికి కూడా గ్రాడ్యుటీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఈ రోజు సెల్ ఫోన్లు కూడా చూడండి మొహాలని ఎంత కలకలలాడుతున్నాయో. ఈ విధంగా కనిపించాలని మన కోరిక. ఏ స్కూల్కి పోయినా ఏ అంగన్వాడీ సెంటర్కి పోయినా సరే మీ మొఖాలు ఎలాగా వెలిగిపోతున్నాయో అలా కనిపించాలి. రోజు చూస్తున్నాం మీ అంగన్వాడీ సెంటర్లో ఫోటోలన్నీ కూడా చాలా టైం కేటాయించి ఉదయం లేచినప్పటి నుంచి ఏ సెంటర్లో ఎలా ఉన్నారు పిల్లలు అనేది చూడడమే నా పని. సో మీరు పెట్టే ఫోటోలు అన్నీ కూడా మేము గమనిస్తూ ఉంటాం. పిల్లలందరూ మాట్లాడండి లేకపోతే చేయండి అనకుండా వచ్చిన వెంటనే వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ
ఇంట్లో చల్లదన్నమో టిఫినో ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తాను. పంపించిన తర్వాత వచ్చిన ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పిల్లల్ని ముందు ముస్తాబు కార్యక్రమం, ఎందుకంటే ఈ ముస్తాబు కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద వెళ్తుంది. ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని 26 జిల్లాల్లో కూడా ముస్తాబు కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేశాం. గుడివాడ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన జగన్నాథపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, కాకర్ల వీధిలోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయాల్లో జరగనున్న వార్షిక ధనుర్మాస మహోత్సవాల ఆహ్వాన పత్రికలను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రాజేంద్ర నగర్లోని తన స్వగృహంలో ఆలయాల కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాముకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేయగా దేవాదాయ శాఖ అధికారులు ఉత్సవాల వివరాలను తెలియజేశారు. ఈ నెల 30వ తేదీన జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన జనవరి 14వ తేదీ వరకు జరిగే వార్షిక ధనుర్మాస మహోత్సవాల ఆహ్వాన పత్రికలను నేడు ఆవిష్కరించుకోవడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో 14 సంవత్సరాల పాటు పలు ఛానళ్లలో జర్నలిస్టుగా పనిచేసి ప్రజా సమస్యలపై తన గళాన్ని వినిపించి తాటిపాముల గ్రామానికి చెందిన బోయపల్లి కిషన్ గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలలో ఘన విజయం సాధించి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా తిరుమలగిరి మండలానికి చెందిన సహచర జర్నలిస్టుల బృందం ఆయనను సాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. జర్నలిస్టుగా పనిచేసిన కాలంలో ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తెచ్చిన కిషన్ ఇకపై ప్రజాసేవకే గ్రామ సర్పంచ్గా మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కందుకూరి లక్ష్మయ్య, పులిమామిడి మల్లేష్, కళాశ్రీ ప్రవీణ్, సుధీర్, రాజు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. Congratulations. నువ్వు ఆగరా నాయన ఫోటో కూడా కొట్టాను, స్నాప్ కొట్టాను. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం సర్పంచ్ అభ్యర్థి బండారి శ్రీలత బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే జరిగిందని, సీసీ రోడ్లు, డ్రైనేజీలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. నా పేరు బండారి మంజుల మల్లయ్య. నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు బరిలో దిగడం జరిగింది. మరియు నేను గత 20 సంవత్సరాల కాంచి కూడా మా విలేజ్ కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మా గుర్జల ఆడబిడ్డలకు తగిన సౌకర్యాలు లేక, తగిన వసతులు లేక, మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతుంటే సరే వాటి కోసము నేను ప్రతి పార్టీ నుండి పనిచేసి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నేను నా ఆడబిడ్డల కోసం పోరాడడం జరిగింది. చేసే వాళ్ళను అణగదొక్కుతూ, చెయ్యని వాళ్ళను ముందుకు తీసుకొస్తూ అన్ని పార్టీల వాళ్ళు నేను అనగా బండారి మంజులను ప్రతి పనిలో ముందున్న నన్ను అన్ని ఆల్ పార్టీల వాళ్ళు ఈరోజు నన్ను అణగదొక్కే ప్రయత్నం చేయడం జరిగింది. అలాంటి క్రమంలో ఆడబిడ్డలకు పని చేయాలి అంటే నేను ఒకసారి వెనకడుగు వేసినట్లయితే రాజకీయ భవిష్యత్తు కాదు, మా ఆడబిడ్డల భవిష్యత్తు దెబ్బతింటుందని నేను ఊహించుకొని తీవ్రంగా ఆలోచించి నా ఆడబిడ్డలకు పనిచేస్తానని ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది. మరియు గురుజల గ్రామంలో అనేక కార్యక్రమంలో నా ఆడబిడ్డలు నా ఎన్ను తట్టుతూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నన్ను ముందు పెట్టారు. అన్ని పనులలో కూడా
మేము సక్సెస్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఎట్లా స్వతంత్ర నిర్మల్ జిల్లాలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక బోధన పద్ధతుల విడనాడండి. ఇప్పటికీ మీరు రాజధాని మీద స్పష్టత లేదు.